నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం విద్యార్థులు క్రీడలు సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలి స్పోర్ట్స్ మీట్ లో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంగరంగ వైభవంగా గీసుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం తిలకించిన వారికి సకల దోషాలు తొలగుతాయన్న ఆలయ అర్చకులు పోచమ్మకుంట కోమటికుంటల అభివృద్ధికి నిధులొచ్చాయి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి వెంకటరెడ్డి నగరంలో గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు 3.5 కేజీలు 115 ప్యాకెట్స్ లో విక్రయిస్తుండగా స్వాధీనం ఇక డీటెయిల్స్ చూసి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను మంత్రి ప్రారంభించారు ఇందులో 1000కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు నిరంతరం తరగతి గదులు పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడుల నుండి విద్యార్థులకు క్రీడలతో మానసికోల్లాసం లభిస్తోందని తెలిపారు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడంపై రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ను మంత్రి అభినందించారు ఇక్కడికి పంపిస్తున్నారు మరి డెఫినెట్ గా ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బ్రహ్మాండమైనటువంటి చదువుకొని తప్పకుండా మీ యొక్క పేరెంట్స్ తో పాటు స్కూల్ గాని ఈ సమాజానికి గాని మరి పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఈ క్రీడని మనం ప్రారంభించుకోవడం మరి ఈ క్రీడలో అనేకమైనటువంటి గేమ్స్ ఉన్నాయి ఈ రోజు క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి స్కిప్పింగ్ కానివ్వండి చెస్ రన్నింగ్ టగ్ ఆఫ్ వార్ ఈ విధంగా అనేకమైనటువంటి గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మరి ఈ గేమ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా ఈ 3 రోజులు ఎంజాయ్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కరోనా వైరస్ వచ్చి మరి 2 సంవత్సరాలుగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేయలేకపోయారు బట్ ప్రపంచంలో మనం ఎవరో ఊహించలే మాస్కులు పెట్టుకొని తిరగాలి లేకపోతే ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం ఎప్పుడు కూడా ఊహించలే బట్ ఈరోజు మరి భగవంతుడి దయ వల్ల మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించడం వల్ల ఈ రోజు ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం
మరి ఈ రోజు మనం రెగ్యులర్ లైఫ్ లోకి రావడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరికీ చిన్నారులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం, నెక్స్ట్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్ అయిన తర్వాత మళ్ళా కొత్త సంవత్సరానికి అడుగుతున్నటువంటి శుభతరుణంలో మీ అందరికీ మరొకసారి ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. India, proud citizens, and make our state Bangaru Telangana. I request our sir to kindly wave the flag off and give a very big hand of applause, and we wish you all good luck and God's blessings. Thank you once again, sir. The sports meet is open for 3 days. Thank you very much, sir. Chala Vanda. ప్రధానంగా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు అగస్టిన్ గారు, జనరల్ సెక్రటరీ సుధాకర్ గారికి, ట్రెజరర్ కుతుబుద్దీన్ గారు, అడ్వైజర్ వివి రావు గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా బాలరెడ్డి గారు, ఉమా మహేశ్వర్ గారు, ప్రశాంత్ గారు, యాదయ్య గారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ, ప్రత్యేకించి పీటీ టీచర్స్ అందరికీ, పాత్రికా మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మరి ప్రధానమైనటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా కరోనా వైరస్ వచ్చి ఒక 2 సంవత్సరాలు స్పోర్ట్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేసే పరిస్థితి లేకపోవడం, మళ్ళీ తిరిగి కరోనా మహమ్మారిని జయించిన తర్వాత వరంగల్ జిల్లా గీచుకొండ ఊకల్నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణం తిలకించిన వారికి సకల దోషాలు తొలగుతాయని ఆలయ అర్చకులు శ్రీమాన్ సముద్రాల సుదర్శన్ శర్మ అన్నారు. అలాగే వివాహం కాని స్త్రీలకు వివాహం, సంతానం కాని వారికి సంతానం ప్రాప్తిస్తుందని అర్చకులు తెలియజేశారు.
కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు స్వామివారికి అశేషమైన జనవాహిని మధ్యలో సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పళని క్షేత్రం మాదిరిగానే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు కనీసము ఒక 5 నుంచి 8,000 భక్తులు ఈ యొక్క ఆలయంలో ఉదయం 6 నుంచే అభిషేకాలకు వచ్చి స్వామిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా దంపతి సహితంగా ఒక 500 జంటలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సంతోషం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ వార్డులోని పోచమ్మకుంట కోమటికుంటల అభివృద్ధి కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంజూరు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సమ్రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోచమ్మకుంట కోమటికుంట చెరువులను సుందరీకరణ చేయడం ద్వారా 50 కాలనీ వాసులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చెరువు కట్టపై పిల్లల పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశ ఏర్పాటు విషయం ఏమిటంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మన ప్రియతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరిగింది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా వాటికి నిధులు కేటాయించడం జరిగింది. గతంలో 4వ డివిజన్ సంబంధించి అల్మాసుడ గ్రామంలో 4వ డివిజన్ సంబంధించినటువంటి కోమటికుంట చెరువు, అదేవిధంగా పోచమ్మకుంట చెరువుకు గౌరవ మంత్రి గారి సూచన మేరకు గ్రామాలు, ఊళ్ళ కానవాళ్ళు, చెరువులు అనే ఒక ఆలోచనతోటి మనం ఉన్నా లేకున్నా మన ఊరు ఉంటుంది, మన ఊరు కానుకొని మన చెరువు ఉంటుంది, వాటిని బతికించుకోవాలి, వాటిని కాపాడుకోవాలన్నటువంటి గొప్ప ఆలోచనతోటి, గొప్ప ఆశయంతో, గొప్ప సంకల్పంతో గౌరవ మంత్రి గారు గతంలో ఈ 2 చెరువులకు మా మున్సిపల్ నిధుల ద్వారా కోటి రూపాయలు ఆమె సూచన మేరకు మేము నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కొంతమేర అభివృద్ధి కూడా చేసుకున్నాం. ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నివసిస్తున్నటువంటి మా 4వ డివిజనే కాదు, అల్మాస్గూడ గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 50 కాలనీల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ 2 చెరువులను సుందరీకరణ చేయాలి, వాటిని కాపాడుకోవాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో మంత్రి గారి సూచన సలహా మేరకు దీన్ని ప్రారంభించినాం. అందులో భాగంగా కొంతమేర పని చేసుకున్నాం. ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మేము తీసుకోకపోయినా అది ఆమె ఆలోచన చేసిన ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఆమెనే హెచ్ఎండిఏ ద్వారా కోమటికుంట చెరువుకు 2.5 కోట్లు, మా పోచమ్మకుంటకు 2 కోట్ల నిధులు మొన్ననే కేటాయించడం జరిగింది. నిజంగా వారికి ఈ సందర్భంగా మా 4వ డివిజన్ తరఫున, అదేవిధంగా అల్మాస్గూడ గ్రామం తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వేదిక ద్వారా. నిజంగా ఈ రోజున ఈ 2 కోట్ల రూపాయలతో ఇక్కడ దాదాపు మా 4వ డివిజన్కి సంబంధించి 14 కాలనీలు ఉన్నాయి. మా కానుకొని ఇక్కడ పోచమ్మకుంట చెరువును డెవలప్ చేస్తే, అభివృద్ధి చేస్తే, సుందరీకరణ చేస్తే ఈ మా 14 కాలనీలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీర్పేట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రశాంతి హిల్స్ కావచ్చు, నాగార్జున హిల్స్ కావచ్చు, శివ హిల్స్ కావచ్చు, 7 హిల్స్ కావచ్చు. హైదరాబాద్ స్పెషల్ జోనల్ సెంట్రల్ జోన్ క్రైమ్ టీం, సైఫాబాద్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ సిపి గజరావు భూపాల్ గాంజా ముఠా గుట్టురట్టు చేశారు. కాకినాడకు చెందిన 2 వ్యక్తులు నగరంలో ఓ లాడ్జిలో ఉంటూ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు చొప్పుడి సుభాష్, బాబు ప్రసాద్ నుండి 3.5 కేజీల గంజాయిని 115 ప్యాకెట్స్లో 30 గ్రాములుగా చేసి విక్రయిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో నిందితుల నుండి 10 లక్షల విలువైన 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు. ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు.
కేసు అంటే బైక్ దొంగతనాలు చేశారు. మనం అతని దగ్గర మొత్తం 19 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇతను తీసుకెళ్లి సుహైల్ అని మహబూబ్నగర్ జిల్లా అతనికి రిసీవర్ అతనికి అమ్ముతూ ఉంటాడు, అతను అమ్మి పెడతా ఉంటాడు. సో వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం, అలాగే ఈ 19 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. 16 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. అలాగే మన స్పెషల్ క్రైమ్ టీమ్స్ వాళ్ళు, సెంట్రల్ జోన్ క్రైమ్ టీమ్స్ వాళ్ళు ఈ ఫస్ట్ చేసింది ఈ వెహికల్ అఫెండర్ పట్టుకున్న వాళ్ళు చంద్రకుమార్ ఇన్స్పెక్టర్ గారు నేతృత్వంలో నాగరాజు, ఎస్ఐ మధు అండ్ వారి టీము. అలాగే మనకి గాంజా కూడా 3.5 కేజీలు గాంజా 2 అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కాకినాడకి చెందిన వాళ్ళు. ఈ వైజాగ్ ఏజెన్సీ నుంచి గాంజా తరలిస్తుంటే ఇక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. 115 ప్యాకెట్స్ వారి దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇందులో హనుమంతరావు ఎస్ఐ, సత్తయ్య ఇన్స్పెక్టర్, మన చంద్రకుమార్ గారి నేతృత్వంలో ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ అండ్ రాము అందరూ కూడా ఇందులో చాలా కష్టపడి చేశారు. సో మన ముఖ్యంగా పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఎంకరేజ్ చేసి మన సిసిఎస్కి మళ్ళీ యాక్చువల్ ఒకప్పుడు ఏదైతే ఉందో కోర్ వర్క్ దాన్ని మళ్ళీ పటిష్టంగా చేయడానికి వీళ్ళందరూ కూడా దోహదం పడుతుంది. సరే అసలు కూడా తన పైన వీళ్ళు ఒక 4-5 రోజులు వెళ్తుంది. ఒక లాడ్జ్లో ఉండడం జరిగింది. నిన్నే అరెస్ట్ చేసి నిన్నే రిమాండ్ చేస్తారు. అంటే సార్ ఇది లాడ్జ్ నుంచే సార్ వచ్చి స్టే చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి సార్ ఇప్పుడు ఈ స్టే అంటే హోటల్స్లో స్టే లాడ్జ్లో స్టే వాళ్ళకి అనుమానం రావచ్చు. వీళ్ళు ఆ హోటల్లో ఉంటూ అది ఫస్ట్ టైం. బట్ మనకైతే వీళ్ళు వచ్చినట్టు ఉన్నట్టు స్టే చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, ఏ మధు ఎస్ఐ, उनके टीम हनुमंतराव एसआई, श्रीधर एसआई, प्रवीण कुमार रामू, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న షర్మిలను కలిసేందుకు లోటస్ పాండ్ నుండి బయలుదేరిన వైఎస్ విజయమ్మను బంజారా హిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. సభను నిర్వహించడానికి వైఎస్ షర్మిలకు అనుమతి ఇవ్వాలని బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్ను విజయమ్మ కోరారు. అందుకు ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. మీరే ఉన్నారు సార్, మేడం దగ్గర చెప్తున్నాను. చేసేది ఫస్ట్ నుంచి అంత కంటిన్యూ ఉంటున్నాను. నా ఇంటిలో మీరు అల్లరి చేయాలనుకుంటే మీరు ఆపండి. నేను ధర్నా చేస్తా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా. నేను మైక్ పెట్టి మాట్లాడమంటారా? సార్తో మాట్లాడతాం. పరిగెత్తి పోదమ్మా మేడమే. కొద్దిగా సార్తో మాట్లాడతాం. వదిలేదు సీఎం సార్ ఇంటికాడ మీరు వచ్చి కూర్చుంటారు. మీరు నేను మైక్ పెట్టి మాట్లాడమంటారా? నేను మైక్ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలు రమ్మని పిలవమంటారా? అల్లరి చేయమంటారా? అన్ని చోట్ల బంధు దండాలు ప్రకటించమంటారా? మరి అందుకే నేను నా కూతురు చూడటానికి పోతున్నా. కావాలంటే మీరు వెనకాల రండి. నా కార్లో రండి. లేకపోతే నా కార్లో నాతో పాటు మీరు కూడా ఒకరు ఇద్దరు రండి. మీరు కూడా తమాషలు పడుతున్నారు. పోలీసులు చూడలేదా? ఏమన్నా ప్రభుత్వాలు చూడలేదా? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇట్లా చేయకూడదు సార్. మేము ప్రభుత్వాలు నడిపిన వాళ్ళమే. మేము మిమ్మల్ని ఇలాంటి నడిపిన వాళ్ళమే. మరి ఎట్లా సార్ మేము మీరు ఇట్లనే ఆపినారంటే నేను రాష్ట్రం అంతా బంద్ చేయమంటా, ధర్నా చేయమంటా, గొడవలు చేయమంటా. అట్లా చేయకూడదు సార్.
నేను నా కూతురు చూడడానికి పోతున్నానంటే మీరు ఆపుతారా? మీ వెహికల్ ఎవరికి రండి, మీ వెహికల్ రండి. కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమస్యలపై కొండాపురం రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ జైన్కు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జంబపురం రమణారెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ బోడుపల్ జంట కార్పొరేషన్లోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి, సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ చెక్కులను పంపిణీ చేశారు. జంట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక, మా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాక అన్ని పనులు కూడా బ్రహ్మాండంగా, దీనికి లేదు, ఈ రోడ్డుకు లేదు, ఈ పార్కుకు లేదు, ఈ శ్మశాన వాటికి లేదు, దేశంలో ఎక్కడ లేని విధంగా శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవీ ఇవన్నీ కూడా, పార్కులు కానీ ఇవన్నీ కూడా చేపించే ఘనత మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ ప్రజలం అదృష్టం. 2 సంవత్సరాల నరలే ఇన్ని పనులు అయినాయంటే మామూలు విషయం కాదు. ఏ కార్పొరేషన్లో జరగలేదు అట్లా, ఆ కార్పొరేషన్ ఇక్కడ ఇన్ని పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా గొప్ప కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సాయిప్రియ కాలనీ ఉంది, అక్కడ వాళ్ళు 30 ఏళ్ళ సరి బాధపడుతున్నారు. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కొలువు చేసుకునేటోళ్ళు ఎప్పుడో 100 కొన్నారా, 10 రూపాయలకు కొన్నారా, కొన్నారు. కానీ పట్టా ల్యాండ్ అనుకొని కొని బిల్డర్స్ నమ్మించి వాళ్ళకు మోసం చేసి వాళ్ళకి ప్లాట్లు అమ్మితే వాళ్ళు మోసపోయారు. వాళ్ళు మా కేటీఆర్ దగ్గరికి వస్తే నేను పెద్ద మనసుతో నేను ఉన్నా అని చెప్పి వాళ్ళందరూ కూడా మీది గవర్నమెంట్ ల్యాండ్ల పట్టా ల్యాండ్ల రిజిస్ట్రేషన్ ఉన్నా, గవర్నమెంట్ ల్యాండ్ల కబ్జా ఉన్నా దానికి మీరు కొద్దిగా నార్మల్ ఛార్జెస్ వేసి మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా, మీకు పట్టా కలిగిస్తా, మీకు భరోసా కలిగిస్తా. మీకు ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి జీవితంలో ప్లాన్ కొంటారు. వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసిన 118 నంబర్ జీవోతోటి వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసిన ఘనత మా కేటీఆర్ గారు. ఈశ్వరణ సార్ లలిత వైఎస్ షర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా పోలీసు అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు 14 AC MM మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. రామకుప్పం మండలంలోని చింతకుప్పం, మణీంద్రం గ్రామాల్లో ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేసింది. చింతకుప్పానికి చెందిన సుబ్రహ్మణ్యం సాగు చేసిన మొక్కజొన్న పంటకు నష్టం కలిగించాయి. అలాగే మణీంద్రం గ్రామస్తుడు రఘుపతికి చెందిన 5 రాగి కంకుల ముఠాలను ఏనుగులు ఆరగించి కొబ్బరి చెట్టును ధ్వంసం చేశాయి. మాది రామకుప్పం మండలం, మణీంద్రం గ్రామం. ఇక్కడ వచ్చేసి మన నైట్ వచ్చేసి వేణుగులు వచ్చింది. అందువల్ల పంట అంతా నష్టపడిపోయింది. అందువల్ల యారో వాళ్ళకంతా చెప్పినాము, వాళ్ళు ఏమి పట్టించుకోలేదు. అందువల్ల ఫుల్ నష్టమైపోయింది. లాస్ట్ కోత ఇది చేయాల్సింది. ఇంకొక 2 రోజులు 3 రోజులు పోతే కట్ చేయాలా, ఇది చేయాలా. వేడి చాలా లాస్ అయింది మాకు. ఎవరికైనా వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏమి పట్టించుకుంటాను లేదు. సుబ్బు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలి. స్పోర్ట్స్ మీట్లో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంగరంగ వైభవంగా గీసుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. తిలకించిన వారికి సకల దోషాలు తొలగుతాయన్న ఆలయ అర్చకులు. పోచమ్మకుంట, కోమటికుంటల అభివృద్ధికి నిధులొచ్చాయి. ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి వెంకటరెడ్డి. నగరంలో గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. 3.5 కేజీలు 115 ప్యాకెట్స్ లో విక్రయిస్తుండగా స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.